హాయ్ టు ఎవ్రీవన్. ఎంఈడి ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంఈడి ఎంట్రన్స్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. అలాగే ఎంఈడి కోర్సు గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను. సో ఈ విషయాలను కొద్దిగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఎంఈడి కోర్స్ అంటే ఏంటో టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. అందులో ఉన్నటువంటి డౌట్స్ కూడా మీకు పూర్తిగా సాల్వ్ అయిపోతాయి. సో మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు ఈ ఎంట్రన్స్కి ఎవరైతే ఎంఈడికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారికి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు వచ్చినటువంటి ఫస్ట్ డౌట్ ఏదైతే ఉందో, వాట్ ఈస్ ద ఎంఈడి అంటే ఏంటి ఫస్ట్ డౌట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి చూడండి, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ పర్సింగ్ అండ్ ఎంఈడి కోర్స్. అండ్ అంటే ఎంఈడి కోర్స్ చేయడం ద్వారా ఉపయోగాలు ఏమిటి అని చెప్పేసి సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే, హూ ఈస్ ద ఎలిజిబుల్ టు స్టడీ ద ఎంఈడి కోర్స్. ఎవరు ఎలిజిబుల్ అవుతారనమాట, అంటే ఏ ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇన్ ఎలిజిబుల్ ఫర్ ఎంఈడి కోర్స్. అంటే ఈ ఎంఈడి కోర్స్ చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమై ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈజ్ దేర్ ఎనీ ఏజ్ లిమిట్ ఫర్ ఎంఈడి. ఎంఈడికి ఏజ్ అనేది లిమిట్ ఉంటుందా అని చెప్పేసి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ద అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ ఎంఈడి. ఎంఈడికి జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అన్నమాట. సో అండ్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చినట్లయితే, వాట్ ఈస్ ద టీజీసీపీ గేట్ 2026 ఎంఈడి ఎంట్రన్స్ సిలబస్. అంటే టీజీసీపీ గేట్లో 2026 నోటిఫికేషన్లో ఎంఈడి ఎంట్రన్స్కు సిలబస్ ఏంటి అని చెప్పేసి ఈ క్వశ్చన్ అన్నమాట. సో అదేవిధంగా చూడండి, సెవెంత్ క్వశ్చన్, విచ్ బుక్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ ప్రిపేరింగ్ ఎంఈడి అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అన్నమాట. అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు, అంటే ఈ టీజీసీపీ గేట్కు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు ఎటువంటి బుక్స్ వాడితే బెటర్గా ఉంటుంది, ఆ మెటీరియల్తో మనం ఏ విధంగా సక్సెస్ అవ్వచ్చు, మంచి ర్యాంక్ కొట్టచ్చు అని చెప్పేసి దీని ఉద్దేశం. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి. అండ్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి, ప్రీవియస్ ఇయర్స్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ అనేటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ 8 క్వశ్చన్స్, అంటే ఈ 8 క్వశ్చన్స్ కూడా ఎంఈడికి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది మీకున్నటువంటి డౌట్స్ని. సో ఒక్కొక్క డౌట్స్ గురించి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అంటే మీకు వివరిస్తూ వస్తాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద ఎంఈడి అనేది ఫస్ట్ క్వశ్చన్ కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ అసలు ఎంఈడి అంటే ఏంటి, ఎంఈడి చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఎంఈడికి ఎవరి ఎలిజిబుల్, ఎంఈడి చేయడానికి ఏజ్ లిమిట్ ఉంటుందా, అదేవిధంగా ఎంఈడి చేయడానికి ఏజ్ లిమిట్తో పాటు అంటే ఎంఈడి అడ్మిషన్ తీసుకోవడానికి ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది అనేది కూడా చెప్తాను. దాంతోపాటు వాట్ ఈస్ ద టీజీసీపీ గేట్ 2026 ఎంఈడి ఎంట్రన్స్ సిలబస్. అంటే టీజీసీపీ గేట్లో ఉన్నటువంటి 2026 నోటిఫికేషన్లో మీకు ఆ సిలబస్ అనేది ఏముంది మొత్తం వివరిస్తాను. దాంతోపాటు మీరు ఎగ్జామ్లో ఉండేటటువంటి క్వశ్చన్స్, ఆ సబ్జెక్ట్స్తో పాటు మీకు ఇచ్చినటువంటి ఏదైతే డ్యూరేషన్ టైం ఉందో ఆ టైంని కూడా వివరిస్తాను. అలాగే విచ్ బుక్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ ప్రిపేరింగ్ అండ్ ఎంఈడి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు మీరు ఏ బుక్స్ చదవాలి, ఎలాంటి బుక్స్ యూజ్ చేయాలనేది కూడా పూర్తిగా వివరిస్తాను. చూడండి. తర్వాత ప్రీవియస్ ఇయర్ ఎంట్రన్స్, అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లు అనేవి ముఖ్యం అన్నమాట. సో ఇప్పుడు నేను 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను, ఒకసారి పూర్తిగా వినండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఎంఈడి. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద ఎంఈడి. సో ఎంఈడి అనేది ఏంటంటే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారండి, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 2 years ఉంటుందండి. సో 2 years ఉంటుంది. సో ఈ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అన్నాం. దాంతోపాటు అసలు మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఈ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 2 years ఉంటుంది కాబట్టి పీజీ లెవెల్లో. సో దీంట్లో అండ్ టీచింగ్ ఫీల్డ్ అంటే ఈ టీచింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్లో ముందుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అలాగే ఇంకోటి ఏంటంటే టీచింగ్ మెథడ్స్, ఏవైతే టీచింగ్ మెథడ్స్ ఉన్నాయో వాటిలో ఏ విధంగా చెప్పాలి, ఎలా ఫాలో అవ్వాలి, అండ్ మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేస్తూ అండ్ టీచింగ్ స్ట్రాటజీని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలా, ఎలా క్రియేటివిటీ చేయాలా, ఎలా ఇన్నోవేషన్ థాట్స్ తెచ్చుకోవాలని చెప్పేసి మనం టీచింగ్ మెథడ్స్లో ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది ఎంఈడిలో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే
ఈ ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది ఏంటంటే, ఎడ్యుకేషన్ సైకాలజీ మోస్ట్ ఏంటంటే, మనము ఎవరైనా పిల్లలకు అంటే బోధించడం మొదలు పెడితే ఆ బోధించే విధానంలో ఆ పిల్లలు అనేక రకాలుగా ఉంటారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ సైకాలజీ ద్వారా మనం ఎలా బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎప్పుడు బోధించాలి, ఎక్కడ బోధించాలి అనే విషయాలు కూడా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. దాంతోపాటు కరికులం డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఈ కరికులం డెవలప్మెంట్ అనేది ఏంటంటే మనకు ఎన్సీఆర్టీ అనేది డిజైన్ చేస్తుంది. సో కరికులం డెవలప్మెంట్ అనేది చూడండి మొత్తం కూడా అంటే స్కూల్ అంటే ఏదైతే పాఠశాల ఉందో పాఠశాల లోపల అండ్ పాఠశాల బయట రెండు కూడా ఉంటాయన్నమాట. సో ఇందులో ఈ కరికులం డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మోస్ట్లీ ఏంటంటే ఏదైతే స్కూల్ ఉందో స్కూల్ ఆవరణంలో ఉన్నటువంటి స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి వాతావరణాన్ని ప్లస్ అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి విషయాలపైన, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే కుటుంబం ఉందో ఆ కుటుంబంని ఎలా డెవలప్ చేయాలి, ఏంటి ఈ పాఠ్య పుస్తకాలు ఏ విధంగా డిజైన్ చేయాలి, అవి పిల్లలకు ఎలా ఉంటాయి, వాళ్ళ సామర్థ్యానికి సరిపోతాయా లేవా అనేది ఈ కరికులం డెవలప్మెంట్ అనేది చూపిస్తుంది. దాంట్లో కల్చరల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, సోషలైజేషన్ ఉండొచ్చు, పొలిటికల్ పరంగా ఉండొచ్చు, ఎకనామికల్ పరంగా ఉండొచ్చు, ఇంకా అనేక విధంగా వీటీసీ డిఫరెంట్ టైప్స్ కూడా ఉండొచ్చు అనమాట. వాటిని అన్నింటినీ టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా, కరికులర్ యాక్టివిటీస్ని యాడ్ చేపించి ఇక్కడ చూపిస్తారనమాట. సో ఇదొకటి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ అనేది వివరిస్తారు. మనము అసెస్మెంట్ అనేది ఏంటి, మదింపు అని చెప్పేసి అంటాం. ఇవాల్యుయేషన్ అనేది ఏంటి, మూల్యాంకనం. అంటే ఒక అభ్యాసనం అనేది ఏ విధంగా మదింపు చేయాలి, దాన్ని ఇవాల్యుయేషన్ ఏ విధంగా ఇవాల్యుయేషన్ చేయాలనేది కూడా ఈ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. సో నెక్స్ట్ అదర్ దెన్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ పర్సింగ్ అండ్ ఎంఈడి కోర్స్ చేయడానికి బెనిఫిట్స్ ఏంటి? సో ఫస్ట్ చూడండి, అండ్ ఇక్కడ వచ్చేసి టీచింగ్ నాలెడ్జ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇక్కడ క్రియేటివిటీగా థింక్ చేయడము అండ్ ఎడ్యుకేట్ టెక్నాలజీని డెవలప్ చేయడము, అదేవిధంగా ఇన్నోవేటివ్ థింకింగ్తో అండ్ టీచింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేయడము ఇలాంటివి జరుగుతాయి. అదేవిధంగా చూడండి ఇంకోటి సెకండ్ పాయింట్ వచ్చినట్లయితే లెక్చరర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెక్చరర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే మీరేం లేదు, జస్ట్ బీఈడి కాలేజ్ అండ్ ఎంఈడి కాలేజ్ అండ్ ఇంకేంటి వీటితో పాటు డిఈడి కోర్సులో లెక్చరర్గా చేయడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఈ లెక్చరర్స్ అనేది బీఈడి కాలేజ్లో అవసరం నిమిత్తం తీసుకుంటారు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది బీఈడి కాలేజ్లో ప్లస్ ఎంఈడి కాలేజ్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా రెండో ఆప్షన్ అనేది ఉంటుంది. సరే, మూడో చూసినట్లయితే ఏంటంటే ప్రమోషన్ అండ్ లీడర్షిప్స్, అంటే ప్రమోషన్ అవ్వడానికి లేదా లీడర్షిప్ క్వాలిటీస్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ ఎంఈడి అనేది అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు హెచ్ఎం పదవిలో ఉంటే ఈ ప్రమోషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్ అండి, స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉండాలంటే ఇది ప్రమోట్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది, ప్రమోషన్గా లబ్ధి చేకూరుస్తుంది. అదేవిధంగా ఇక అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ అకాడమిక్ కోఆర్డినేటర్ కూడా స్కూల్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రిన్సిపల్స్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో భాగం అవుతుంది ఈ ఎంబీడీ చేయడం వల్ల. ఎలా ఈజీగా మనము అడ్మినిస్ట్రేషన్ చేయాలో తెలిసిపోతుంది అనమాట, ఏది థర్డ్ ఆప్షన్లో. అండ్ ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే రీసెర్చ్ ఎట్లా చేయాలి అండ్ పిహెచ్డి అనేది ఎలా అందుకోవాలనేది ఈ ఎంఈడి ద్వారా తెలిసిపోతుంది. సో ఇందులో భాగం ఏంటంటే రీసెర్చ్ చేయడానికి అవకాశం ఏముంటుందంటే మీరు పిహెచ్డి కానీ రీసెర్చ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు మనకు యూజీసీ నెట్ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్లో మీరు జేఆర్ఎఫ్ని క్రాక్ చేసినట్లయితే మీకు పిహెచ్డి అడ్మిషన్ అనేది దొరుకుతుందన్నమాట ఏదైనా యూనివర్సిటీలో. సో దాని ద్వారా మీరు మంచి రీసెర్చ్ చేయొచ్చు, తగిన విధంగా విద్యా వనరులను విద్య మీద ప్రయోగం చేసి హైయర్ ఎడ్యుకేషన్ మీద ప్రయోగం చేసి స్కూల్ సిస్టానికి సంబంధించినవి, అలాగే యూనివర్సిటీలకు సంబంధించినవి, అలాగే ఏదైనా కళాశాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మీరు పూర్తిగా రీసెర్చ్ చేసి దాన్ని సబ్మిట్ చేయవచ్చు. సబ్మిట్ చేసిన అది తర్వాత మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఫోర్త్ ఆప్షన్. అండ్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే టీచింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్పాను. సో అదేవిధంగా సిక్స్త్ ఆప్షన్ చూసినట్లయితే అండ్ ప్రైవేట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్, అంటే ప్రైవేట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే మీరు ఏదైనా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఆ టీచింగ్ ప్రొఫెషన్లో పూర్తిగా కూడా ఎలా ఉంటుందంటే ఏదైనా క్లాస్ చెప్పాలనుకున్నప్పుడు, కాంపిటేటివ్ పరంగా వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా ఆన్లైన్ అకాడమీ ద్వారా మీ
కంటెంట్ను డెవలప్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. అండ్ డిఫరెంట్ వేస్లో థింక్ చేస్తూ మీ కాంపిటేటివ్ అంటే ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ఏదైనా యూనిట్ కానీ చాప్టర్ కానీ లెసన్ కానీ చెప్పడానికి కొత్త ఇన్నోవేషన్తో ముందుకెళ్ళొచ్చు అనమాట. సో ఇది అనమాట. సో ఆన్లైన్ పాఠ్వారానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ ఏముంటాయని ఇప్పుడు అందరికీ పెద్ద డౌట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అనేటివి ఏముంటాయంటే ఈ డిఐఈటి ఈ డైట్లో కానీ ఎస్విఆర్టీలో కానీ తగిన విధంగా ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించినటువంటివి కొన్ని పోస్టులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డైట్ అంటే ఏం లేదండి, మీకు ఇది డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకు డైట్లు బీఈడి కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డైట్లో ఈ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్లో మనకు ఈ డైట్లో లెక్చరర్స్గా ఎవరైతే ఉన్నారో ఆ లెక్చరర్స్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే బీఈడి కాలేజీలో లెక్చరర్స్ ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండింటి కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఎస్విఆర్టీలో ఏంటంటే ఈ ఎస్విఆర్టీ చూసినట్టయితే స్టేట్ కౌన్సిలర్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ అనేది ఉంటుందండి. సో ఇందులో ఏంటంటే స్కూల్కి సంబంధించినటువంటి అంశాలను మొత్తం కరికులాన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం అంటే టీచర్లకు ట్రైనింగ్ అంటే ఎలా అంటే కొత్తగా ఏమన్నా ఇంప్లిమెంటేషన్ చేయాలా, అండ్ ఐసీటీ లాంటివి ఇంప్లిమెంట్ చేయాలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి అనుకూలంగా చేయాలా, అంటే డిజిటల్ క్లాస్ని ఇంప్రూవ్మెంట్ చేయాలా అనే విషయాలపైన అనేక రకరకాలుగా కరికులం డెవలప్ చేసుకుంటూ ఆలోచించేస్తారండి. సో ఇది ఈ విధంగా. ఇలాగే కాకుండా మీకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ జాబ్లో ఇది ఒక అవకాశం అండి. అండ్ ఎంఈడి చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు సిలబస్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అక్కడ ఇచ్చేటటువంటి అంశాలు డిగ్రీ స్థాయిలో ఇచ్చారా పీజీ స్థాయిలో ఇచ్చారనేది డెట్ ఈజీగా అర్థమైపోయి మీరు పేపర్ను కూడా చాలా సులువు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ డౌట్కి వెళ్దామండి. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి చూడండి ఇక్కడ, హూ ఈస్ ద ఎలిజిబుల్ టు స్టడీ ఫర్ ద ఎంబీడీ కోర్స్ అండ్ అలాగే వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఎంబీడీ కోర్స్. సో అంటే ఎవరు ఎలిజిబుల్ ఎంబీడీ కోర్స్ చేయడానికి, ఎవరు ఎలిజిబుల్, అలాగే విధంగా ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అని ఈ క్వశ్చన్ యొక్క అర్థం. సో ఇక్కడ చూసినట్లయితే బీఈడి ఎవరైతే బీఈడి అంటే చదువుతున్న అభ్యర్థులు ఉన్నారో వారు ప్లస్ అదేవిధంగా బీఈడి కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. సో ఈ అంటే దీంతో పాటు ఏంటంటే జనరల్ అభ్యర్థులకైతే కేటగిరీ వైజ్గా జనరల్ అభ్యర్థులకైతే 55% అంటే 55% మార్క్స్ అనేటివి ఉండాలి. అది సీజీపీలో కానీ మార్క్స్ వైజ్గా కానీ. సో అది ఏ కోర్సులకు సంబంధించి ఉంటుందంటే బిఏ కానీ అండ్ బీకామ్ కానీ అండ్ బీఎస్సీ కానీ అండ్ అదేవిధంగా బిఏ బీఈడి కానీ బీఎస్సీ బీఈడి కానీ అండ్ బీకామ్ బీఈడి కానీ అందులో కనీసం 55% మార్క్స్ అనేటివి జనరల్ అభ్యర్థులకు అయితే ఉండాలి కంపల్సరిగా. అదేవిధంగా రిజర్వేషన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసరికి ఏంటంటే ఎస్టీ ఎస్సీ అండ్ బీసీ పీడబ్ల్యూడి యాక్ట్ అంటే ఉన్నవారికి 50% మార్కులు అంటే 50% మార్క్స్ ఉంటే 50% మార్క్స్ ఉంటే అది సీజీపీలో అయినా సరే ఉన్నట్లయితే వీరు ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ అండి. సో రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే ఎస్టీ కానీ ఎస్సీ కానీ అండ్ బీసీ కానీ పీడబ్ల్యూడి పర్సన్స్ కానీ 50% మార్క్స్ ఉంటే ఎలిజిబుల్. అదేవిధంగా అది సీజీపీఏలో ఉన్నా కూడా ఎలిజిబుల్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఈజ్ దేర్ ఎనీ ఏజ్ లిమిట్ ఫర్ ఎంఈడి అంటే ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో నో ఏజ్ లిమిట్ అండి. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలకు అనుగుణంగా ఏ యూనివర్సిటీలో కూడా దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమి లేదండి. ఏ ఏజ్లో ఉన్నా కూడా ఈ ఎంఈడి కోర్స్ అనేది చేయవచ్చండి. సో అదేవిధంగా అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి అండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద అడ్మిషన్ ప్రాసెస్ ఫ్రమ్ అండ్ ఎంఈడి కోర్స్ అనమాట. వాట్ ఈస్ ద అంటే ఎంఈడి కోర్స్ చేయడానికి అంటే ఈ అడ్మిషన్ ఎలా తీసుకోవాలనుకుంటే మీరు ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ కానీ అండ్ స్టేట్ యూనివర్సిటీస్ కానీ కండక్ట్ చేసేటటువంటి ఏదైతే పీజీ ఎంట్రన్స్ ఉంటుందో ఆ పీజీ ఎంట్రన్స్ టెస్ట్లో మీరు మెరిట్ లిస్ట్ అంటే మెరిట్ బేస్డ్ అంటే ఆ ఎంట్రన్స్ టెస్ట్లో మీరు కానీ మంచి మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీకు దాంట్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రకటించినటువంటి ఏవైతే ఆర్గనైజ్డ్ చేస్తున్నటువంటి యూనివర్సిటీలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అయితే ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ, అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ, అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ ఇందులో ఆర్గనైజ్డ్ చేస్తున్నాయి అన్నమాట ఈ కోర్స్ని. సో
ఇప్పుడు చూడండి, అండ్ థర్డ్ క్వశ్చన్ అయిపోయింది, ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది, అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ అయిపోయింది. సో మెరిట్ బేస్డ్ ఉంటే మాత్రమే మీకు అడ్మిషన్ అనేది వస్తుందండి. సో మీరు ఈ ఎలిజిబుల్ టెస్ట్లో, ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మంచిగా ప్రిపేర్ అయితే తప్ప మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయలేరు. సో మంచి ర్యాంక్ ఉంటే, అంటే బిలో 100 to అండ్ 100 నుంచి బిలో ఉన్నట్లయితే మీకు ఈజీగా ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈజీగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మంచి యూనివర్సిటీలో మీకు మంచి స్కిల్తో కూడిన ఎడ్యుకేషన్ కూడా అందించడం జరుగుతుంది. సో మీరు ప్రిపేర్ అయ్యేది కూడా మంచిగా, అంటే ఎలా అంటే మీరు ర్యాంక్ కొట్టేటట్టు ప్రయత్నం చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. అండ్ మీకు 6th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సిపి గేట్లో ఉన్నటువంటి సిలబస్ గురించి మొత్తం వివరిస్తాను. దాంతోపాటు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, చూడండి. అండ్ వాట్ ఈస్ ద సిలబస్ అండ్ టీజీసీపీ గేట్ 2026. సో సిలబస్ అనేది ఏ విధంగా ఉంది, అతి ముఖ్యమైన ప్రశ్న అండి. సిలబస్ చూస్తేనే మీకు అవగాహన వస్తుంది, ఎలా మార్క్స్ చేయాలి ఏంటి అనేది ఒక థాట్లోకి వచ్చేస్తుంది. సో మెయిన్గా చూసినట్లయితే మీరు చూడండి ఇక్కడ, అండ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని ఇస్తారండి. ఇందులో మనకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని చెప్పేసి ఉంటుందండి. పార్ట్ ఏకి వచ్చేసరికి 40 మార్క్స్ ఉంటాయండి, అండ్ పార్ట్ బికి వచ్చేసరికి అండ్ 60 మార్క్స్ ఉంటాయండి. సో పార్ట్ ఏలో అండ్ 40 మార్క్స్ గురించి ప్రజెంట్ డిస్కషన్ చేద్దాం. అండ్ పార్ట్ బికి వెళ్ళేసరికి 60 మార్క్స్ కోసం, ఏవైతే 60 మార్క్స్ ఉన్నాయో వాటి కోసం డిస్కషన్ చేద్దాం. సో 40 ప్లస్ అండ్ 60 = 100 మార్క్స్ అండి. సో సిపి గేట్లో ఎంఈడి ఎంట్రన్స్ రాయాలంటే పార్ట్ ఏలో ఉన్నటువంటి 4 సబ్జెక్ట్స్కి 40 మార్క్స్ ఇస్తున్నారు. అలాగే పార్ట్ బిలో ఉన్నటువంటి 6 సబ్జెక్ట్స్కి 60 మార్క్స్ ఇస్తున్నారు. మొత్తం 100 మార్క్స్, అంటే 10 సబ్జెక్ట్స్ కలిపి 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ వచ్చేసి, డ్యూరేషన్ వచ్చేసి, టైం వచ్చేసి అండ్ 90 మినిట్స్ అనేది ఉంటుందండి. సో ఒక్కసారి పార్ట్ ఏ గురించి డిస్కషన్ చేద్దాం. వాటితో పాటు మీకు నేను కొన్ని టెక్స్ట్ బుక్ చూపిస్తాను ప్రజెంట్. ఈ టెక్స్ట్ బుక్ ఆధారంగా మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మార్క్స్ చేయాలనేది ఒక చిన్న స్ట్రాటజీ అనేది మీకు ఇచ్చేస్తానండి. ఒక్కసారి చూస్తే, ఒక 5 మినిట్స్ చూస్తే మీకు అర్థమైపోతుందండి. సో పార్ట్ ఏ అండ్ 40 మార్క్స్ ఉన్నప్పుడు, అండ్ పార్ట్ ఏలో ఫస్ట్ 1 సబ్జెక్ట్ ఏంటంటే ఫిలాసఫికల్ అండ్ సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. అండ్ ఫిలాసఫికల్ అండ్ సోషలాజికల్ అండ్ ఫర్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో ఇక్కడ ఫిలాసఫికల్ ఏంటంటే ఏమి లేదండి, విద్య తత్వాలు అని చెప్పేసి అంటామండి. ఈ సోషలాజికల్ ఫౌండేషన్ ఏంటంటే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం కదండి. వీటి కోసం ఏం చేయాలంటే మీరు జస్ట్ ఇది ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో, మనకు తెలుగు అకాడమీ నుంచి వచ్చినటువంటి టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి. విద్యా తాంత్రిక దృక్పథాలు అని చెప్పేసి ఉంటుందండి. మీకు బీఈడీలో ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుందండి. ఆ ఏ యూనివర్సిటీ అయినా ఇది ఫాలో అవ్వాల్సింది ఉంటుంది. ఫిలాసఫీ అనే సబ్జెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఈ ఫిలాసఫీ సబ్జెక్టులో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయండి. ఏంటి అంటే ఇంపార్టెంట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఈ ఇండియన్ ఫిలాసఫర్ల గురించి అడగడం జరుగుతుంది. ఆ ఇండియన్ ఫిలాసఫర్లు చెప్పినటువంటి పాఠశాల వ్యవస్థకు ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయాలు కూడా ఈ ఫిలాసఫీ బుక్లో అన్ని కూడా వివరించి ఉంటాయి. మీరు కనీసం ఈ ఫిలాసఫీ బుక్లో ఉన్నటువంటి ప్రతి యూనిట్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఇట్లా చూడండి, మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విషయ సూచకుందో ఇక్కడ నుంచి అన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ విజ్ఞాన జ్ఞానశాస్త్ర ఆధారాల పరీక్ష అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అదేవిధంగా 2వ యూనిట్ చూసినట్లయితే సమాజ నేపథ్యంలో విద్యా తాంత్రిక ఆధారాల పరీక్షణ అని, ఇలా అన్నీ కూడా ఒక 5 యూనిట్స్ ఉంటాయండి. లాస్ట్లో మీరు ప్రతి యూనిట్ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన మీకు సబ్ టాపిక్స్ ఉన్నాయి కదండి. ఈ సబ్ టాపిక్స్లో చూడండి 1.1, 1.2, 1.3, 1.4 అనేటివి ఉన్నాయి కదా. వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు చదివారు కదా, ఇప్పుడు ప్రజెంట్ బీఈడి చేసి చదివారు కాబట్టి ఒకసారి మెమరలైజేషన్ చేయండి, అంటే పునశ్చరణం చేయండి. చేసిన తర్వాత దాని నుంచి ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి షార్ట్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ప్రీవియస్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తూ మీకు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మొత్తాన్ని కూడా ఒకసారి మళ్ళీ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేయండి. ఇలాగే ప్రతి సబ్జెక్ట్ కూడా ఈ చూడండి, ఫిలాసఫికల్ అండ్ సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటుండు. అంటే ఈ ఫౌండేషన్ అనేది ఏ సోషలాజికల్ అంటే సమాజంలో ఈ పునాదులు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఎడ్యుకేషన్లో ఈ విద్యా తాంత్రిక దృక్పథాలు ఏ విధంగా ఇచ్చాయి. అందులో మీకు చూసినట్లయితే ఏది మన న్యాచురలైజేషను అండ్ తర్వాత రియలైజేషను, తర్వాత ఇలాంటివన్నీ వస్తాయి. అంటే ఆదర్శవాదము, భావవాదము అండ్ ఇవన్నీ కూడా ఒక 5 ఉంటాయి. వాటితో పాటు వాటిలో చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఫిలాసఫీలు అవి కూడా ఒకసారి
ఉపయోగించండి. తర్వాత చూడండి, నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీతో పాటు ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది ఉందండి. సో దీనికోసం ఏం చేస్తారంటే మీకు బీఈడీలో ఏదైతే ఫస్ట్ ఇయర్ ఉందో ఫస్ట్ సెమిస్టర్లో ఆ బీఈడీలో మీకు బాల్య కౌమార దశ మనోవిజ్ఞాన శాస్త్రం అనే టెక్స్ట్ బుక్ ఇచ్చారండి తెలుగు అకాడమీ వాళ్ళు. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్నీ కూడా వివరంగా ఒకసారి మళ్ళీ మీరు చదివారు కదా, ప్రిపేర్ అవుతూ ఏం చేస్తారంటే ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే విశేష సూచిక ఉందో వాటితో పాటు మీకు ఇచ్చినటువంటి యూనిట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సైకాలజీకి మొత్తం కూడా మీకు ఒక 5 యూనిట్స్ అనేటివి ఉన్నాయండి. సో ఈ 5 యూనిట్స్ నుంచి కూడా మీరు మళ్ళీ సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఒకవేళ ఇన్ కేస్ ఈ బుక్లో మీకు కావాల్సినటువంటి మ్యాటర్ లేకపోయినా, ఒకవేళ మీరు ఓల్డ్ బుక్ ఉంటుంది చూసారండి, ఓల్డ్ తెలుగు అకాడమీ బుక్ అండ్ మనోవిజ్ఞాన శాస్త్రం ఆధారాలు అని చెప్పేసి ఈ టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి. ఇందులో చాలా అంశాలు చాలా చక్కగా కోడీకరించి విశ్లేషణ అంటే చాలా సంక్షిప్తంగా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి ఫాలో అవ్వండి. సో ఇదండి ఏది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి, రెండవ టాపిక్. అండ్ థర్డ్ సబ్జెక్ట్కి వచ్చినట్టయితే మీరు అంటే థర్డ్ సబ్జెక్ట్లో ఏంటంటే మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అని చెప్పేసి ఉంటుందండి. అంటే మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ అనమాట. సో మీరు మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఏంటంటే ఏదైతే మెజర్మెంట్ ఉందో అంటే ఈ మెజర్మెంటు అండ్ అసెస్మెంట్ చూడండి, ఈ మెజర్మెంటు అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్లో అంటే ఎట్లా మెజర్ చేస్తారు అండ్ ఎట్లా అసెస్మెంట్ చేస్తారు అనే విషయాలను ఇలా వివరిస్తారండి. సో ఈ బుక్ వాడడానికి ప్రయత్నం చేయండి. అభ్యసన మదింపు అని చెప్పేసి అంటాము. సో మెజర్బుల్గా ఎట్లా చేస్తారు అండ్ ఈ మెజర్బుల్ అనేది ఎలా ఉంటుంది అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్లో ఏ విధంగా ఉంటుంది ఈ మెజర్మెంట్ అనేది అసెస్మెంట్ అనేది ఇన్ టీచింగ్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈ టెక్స్ట్ బుక్ వాడడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇందులో ఇంకోటి ఏంటంటే స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా ఇదే బుక్లో వివరించడం జరిగింది. సో ఇందులో మీరు చూసి అబ్జర్వ్ చేయండి. అంటే మదింపు, మూల్యాంకనం, పరిలోకం అని చెప్పేసి అండ్ ఇవన్నీ కూడా ఈ టెక్స్ట్ బుక్లోనే ఉంటాయండి. ఈ టెక్స్ట్ బుక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దత్తాంశ విశ్లేషణ పరిపుష్టి నివేదన అని చెప్పేసి మీకు ఫిఫ్త్ యూనిట్ ఉంటుందండి. అది ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి, మంచి మార్క్స్ వస్తాయండి. దీంతో పాటు నెక్స్ట్ చూడండి, అలాగే రీసెర్చ్ మెథడాలజీ అండి. ఈ రీసెర్చ్ మెథడాలజీ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్ ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ బుక్ చెప్పాను అభ్యాస మదింపులో అలా దత్తాంశ సేకరణ అని చెప్పేసి ఒక టాపిక్ చెప్పాను కదండి, అది అందులో భాగమే అనమాట. సో ఈ రీసెర్చ్ మెథడాలజీ ఏంటంటే పరిశోధన పద్ధతులు అని చెప్పేసి అంటారండి. ఈ పరిశోధన పద్ధతుల కోసం మనం మీ దగ్గర ఉన్నటువంటి మెథడ్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో ఒక టాపిక్ ఉంటుందండి, ఇది చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు చూడండి, పార్ట్ ఏలో మీకు టెక్స్ట్ బుక్ చూపించాను, అందులో ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి అనేది కూడా మీకు ఒక వివరణ ఇచ్చాను. స్కోరింగ్ చేయడానికి పనికి వస్తుంది. పార్ట్ ఏలో 40 మార్క్స్కి మీకు అన్ని కూడా ఎక్కడ మెటీరియల్ దొరుకుతుంది ఏంటనేది కూడా వివరించాను. సో ఇప్పుడు పార్ట్ బి 60 మార్క్స్కి వెళ్దామండి ఒకసారి, ఓకేనా అండి? సో ఇప్పటి వరకు కూడా మనం పార్ట్ ఏ గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసి చూడండి అండి, జస్ట్ నౌ పార్ట్ బి అంటే 60 మార్క్స్కి ఉందండి. పార్ట్ బి అనేది 60 మార్క్స్కి ఉంది. సో ఈ పార్ట్ బిలో వచ్చేసి ఏంటంటే మళ్ళీ మనకు మొత్తం కూడా 6 సబ్జెక్ట్స్ ఉన్నాయండి ఇక్కడ పార్ట్ బిలో. సో అందులో 5th సబ్జెక్ట్ చూడండి, ఫిఫ్త్ సబ్జెక్ట్ చూసినట్లయితే టెక్నాలజికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషనల్. అంటే టెక్నాలజికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషనల్ అంటే ఇందులో మీకు ఏదైతే బీఈడి కరికులం ఉందో ఆ కరికులంలో ఉన్నటువంటి చాప్టర్లు ఏది ఓయూ కానీ, కేయూ కానీ అండ్ పాలమూరు కానీ అండ్ శాతవాహన కానీ అలాగనే తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా మీకు కరికులంలో ఏ సెమిస్టర్లో టెక్నాలజికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉందో దాంట్లో ఉన్నటువంటి సిలబస్ కాపీని ఒక్కసారి ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. ఇందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా నుంచి ఏంటంటే డిజిటల్ క్లాసుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. సో ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా కూడా టెక్నాలజికల్ బేస్డ్ అయి టీచ్ చేయాల్సింది ఉంటుంది. అలాగే చూడండి, అంటే టెక్నాలజికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వివరించాను. అంటే కరికులంలో మీకు బీఈడి కరికులంలో ఉన్నటువంటి ఏ సెమిస్టర్లో ఉందో ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఓయూలో ఒకలాగా ఉంటుంది, కేయూలో ఒకలాగా ఉంటుంది, అదేవిధంగా పాలమూరులో ఒకలాగా ఉంటుంది, అలాగే తెలంగాణ యూనివర్సిటీలో ఒకలాగా ఉంటుంది, శాతవాహన యూనివర్సిటీలో మీరు ఆ కరికులంలో ఉన్నటువంటి యూనిట్స్ అన్ని తీసుకొని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా చూడండి, పెడగాజీ ఇన్క్లూడింగ్ అండ్ మెథడాలజికల్ ఇష్యూస్ అని చెప్పేసి అంటాం. మీ మెథడ్ బుక్ ఏదైతే ఉందో దాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సోషల్ అయితే సోషల్,
అదేవిధంగా కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, తెలుగు అయితే తెలుగు, అది చదవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. దాని ద్వారా మీకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూడండి, పాలసీస్ అండ్ హిస్టారికల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్పాను. సో ఈ ఎడ్యుకేషన్లో పాలసీస్ అనేవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ఇందులో ఉంటుందండి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో. సో పాలసీ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇండియా అనేది. సో అదేవిధంగా ఇంకోటి చూడండి, స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్. ఈ స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ కోసం మీరు ఏం చేస్తారంటే, మీరు మీ బీఈడి చదివేటప్పుడు ఏదైతే తెలుగు అకాడమీకి సంబంధించిన అంశం ఉందో, ఈ పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ అని చెప్పేసి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుందండి. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నది మొత్తం కూడా ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మూల్యాంకనం లాస్ట్ పేజీలో ఏవైతే ఉంటుందో ఆ మూల్యాంకనం కానీ, ముఖ్యాంశాలు కానీ, తర్వాత అదేవిధంగా సమ్మరైజేషన్ కానీ ఇలాంటివి ఉంటే మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఉన్నటువంటి మొత్తం యూనిట్స్ ఎన్ని ఉన్నాయో ఆ యూనిట్స్ మొత్తం ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి చదవడానికి ప్రయత్నం చేస్తే మీరు దాంతోపాటు షార్ట్ నోట్స్ కూడా రెడీ చేసుకోవాల్సిందే ఉంటుందండి. షార్ట్ నోట్స్ రెడీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుందండి. ఇది బీఈడీలో దొరికేటటువంటి టెక్స్ట్ బుక్ అండ్ తెలుగు అకాడమీ నుంచి అండి. అదేవిధంగా మీకు ఇంకొకటి ఉంటుందండి, 2వ సంవత్సరం అని చెప్పేసి తరగతి గది నివారణ వ్యవస్థాపన అని చెప్పేసి ఉంటుందండి, క్లాస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. ఇందులో భాగం అవుతుందండి ఏది, స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్లో భాగం అవుతుందండి. సో ఇది ఈ టెక్స్ట్ బుక్ అండ్ అలాగే పాఠశాల వ్యవస్థాపనలో ఉన్నటువంటి 2 టెక్స్ట్ బుక్స్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయండి. సో మీరు ఖచ్చితంగా స్కోర్ చేయాలంటే ఇవి ఒకసారి, మీరు ఎలాగో బీఈడీ చదువుతున్నారు కాబట్టి మీరు ఎగ్జామ్స్కు ఏవైతే యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయో, సెమిస్టర్ ఎగ్జామ్స్, వాటికి ప్రిపేర్ అయినప్పుడు మీరు ఒక షార్ట్ నోట్స్ లాగా ఫామ్ చేసుకుంటారు కదా ఎగ్జామ్స్ రాయడానికి ఎస్ఐ రైటింగ్లో. సో అలాగే ఇవి కూడా మీరు రాసుకున్న షార్ట్ నోట్స్కి వీటిని అనుసంధానం చేసి ఆ టాపిక్స్ వైజ్గా చదవడానికి ప్రయత్నం చేయండి అండి, మంచి ర్యాంక్ వస్తుందండి. సో ఇది ఒకటండి, ఏది, స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అనేది అండ్ 8th సబ్జెక్ట్ అండి. అండ్ 9th సబ్జెక్ట్ చూసినట్లయితే డిజిటల్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండి. అంటే డిజిటల్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోసం ఏం చేస్తారంటే, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటండి, ఈ సమ్మిళిత విద్యా విధానాలు అని చెప్పేసి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుందండి. ఇది డిజిటలైజేషన్లో ఉన్నటువంటి విధానంలో ఏ విధంగా అమలు చేయబడుతుంది, ఏంటి, సమ్మిళిత విద్యకు ఏ విధంగా అనుసంధానం చేయబడుతుందని చెప్పేసి ఉంటుందండి. సో ఈ తెలుగు అకాడమీ బుక్ వాడుతూ ఈ డిజిటలైజేషన్ కోసం మీకు బీఈడీలో ఇచ్చినటువంటి కరికులం ఏదైతే ఉందో అది ఫస్ట్ సెమిస్టరా, సెకండా, థర్డా, ఫోర్తా అనేది ఆలోచన చేసుకొని మీ సిలబస్లో ఉన్నటువంటి ఏదైతే సిలబస్ ఉందో ఆ 5 యూనిట్లను ఒకసారి మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఆ 5 యూనిట్లకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా ఒక దగ్గర షార్ట్ నోట్స్ రాసుకుంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కు ఇంటర్ కలెక్షన్ చేసుకుంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది ఐడెంటిఫై అవుతుందండి. సో ఇదండి డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే డిజిటల్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండి. తర్వాత 10th సబ్జెక్ట్ చూడండి. 10th సబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటండి, ఇండియన్ ఎథోస్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్ అండ్ సిటిజన్షిప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండి. ఇక్కడ ఇండియన్ ఎథోస్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారండి. దీంతోపాటు నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఎలా డెవలప్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారండి. అండ్ సిటిజన్షిప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే రాజ్యాంగ విద్య అనేది ఏ విధంగా ఉంటుంది భారతదేశంలో అనే గురించి వివరించబడుతుందండి. అండ్ సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండి. దీనికోసం మీరు ఏం చేస్తారంటే, సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ కోసం ఈ పర్యావరణ విద్య సమస్యపై ప్రభావాలు అని చెప్పేసి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుందండి తెలుగు అకాడమీ నుంచి. ఇది ఫాలో అయితే సరిపోతుందండి. ఇది ఫాలో అయితే మీకు 100% మీకు న్యాయం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఇందులో యూనిట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ యూనిట్స్ మొత్తం ఫాలో అవ్వాల్సిందే ఉంటుందండి. సేమ్ మీకు అంటే ఫస్ట్ ఏ విధంగా అయితే స్ట్రాటజీ చెప్పానో ఆ స్ట్రాటజీలోనే ఈ బుక్స్ అన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు చూడండి ఒక్కసారి, పార్ట్ ఏకి వచ్చేసరికి మొత్తము 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 40 మార్క్స్ అండి. పార్ట్ బికి వచ్చేసరికి ఏంటండి, మొత్తము 6 సబ్జెక్టులు ఉన్నాయి, 60 మార్క్స్ అండి. సో ఇవన్నీ కూడా టెక్నాలజికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఫిఫ్త్ టాపిక్ అండ్ 6th టాపిక్ వచ్చేసరికి పెడగాజీ ఇంక్లూడింగ్ మెథడ్స్ అండ్ ఇష్యూస్ అనేది అండ్ 6th సబ్జెక్ట్. అండ్ 7th వచ్చేసి పాలసీ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా అనేది 7th అండి. అండ్ స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అనేది 8th అండి, 8th చాప్టర్ అంటే 8th టెక్స్ట్ బుక్ అండి. అండ్ 9th వచ్చేసరికి డిజిటల్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండి, ఇది 9th. అండ్ 10th వచ్చేసరికి ఇండియన్ ఎథోస్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్ అండ్ సిటిజన్షిప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండి. వీటి ద్వారా ఈ టెక్స్ట్ బుక్స్తో మీకు చూపించినటువంటి దానితో కాకుండా, సార్ మాకేదైనా ఇంకా
వేరే టెక్స్ట్ బుక్ ఏమన్నా ఉంటుందా సార్, మాకు మార్కెట్లో ఏమన్నా లాభ్యం అవుతుందా సార్ అంటే, ప్రజెంట్ మార్కెట్లో లాభ్యం అవ్వడానికి కొత్తగా ఏం లేదండి. కానీ మేము ప్రిపేర్ అయినప్పుడు మేము ఏదో అక్కడక్కడ బుక్ స్టాల్ అని తిరగంగా మాకు దొరికినటువంటి ఒక టెక్స్ట్ బుక్ని మేము చేసిన కాలంలో అంటే 2020 అండ్ 22 మధ్యలో చేశాం మేము ఎంఈడి. ఆ ఎంఈడిలో మేము ఈ టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యామండి. ఇదేంటి విజేత కాంపిటీషన్ ఫీజీ ఎంట్రన్స్ సిరీస్ అనమాట. చూడండి, ఎంఈడి ఎంట్రన్స్ టెక్స్ట్ బుక్ అని చెప్పేసి ఉంటుందండి. ఇది అప్పుడుంది, ప్రజెంట్ రిలీజ్ చేస్తున్నారో లేదో అని మనకు అవగాహన లేదండి. ప్రస్తుతం ఇది మార్కెట్లో కూడా లాభ్యం కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే అప్పుడున్న సిలబస్కి ఇప్పుడున్న సిలబస్కి ఏంటంటే చేంజింగ్ అనేది ఉండింది. ఎలా చేంజింగ్ ఉందంటే అప్పుడు టెక్నాలజీ బేస్డ్ అండ్ ఎడ్యుకేషన్ ఐసీటీని ఇంప్లిమెంట్ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండి. ఈ బుక్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి, దగ్గరికి తీసుకొచ్చి. అండ్ ఈ విధంగా ఉంటుందండి. ఇది మొత్తం కూడా మనకు ఎంఈడి ఎంట్రన్స్ టెక్స్ట్ బుక్ అండి. దీంట్లో కూడా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి, 10కి 10. కాకపోతే ఏంటంటే అప్పుడు సిలబస్ ఇప్పుడు సిలబస్ అనేది చేంజ్ అయిందండి. ఒకసారి చూడండి. అదేవిధంగా మీకు చూసినట్లయితే ఇక్కడ అంటే ఇప్పుడు టెక్నాలజీ బేస్డ్ అంటే ఎలా అంటే ఆఫ్టర్ కరోనా నుంచి టెక్నాలజీని ఎడ్యుకేషన్లో చాలా అనుసంధానం చేశారండి. అది చూడండి, మీరు ఇక్కడ చూడండి, టెక్నాలజికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని యాడ్ చేశారు. అంతకుముందు ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఉండేదండి, దాన్ని ఎడ్యుకేషన్కి అనుసంధానం చేశారండి. అదేవిధంగా చూడండి, మీకు ఇంకా దానితో పాటు ఇక్కడ డిజిటల్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది యాడ్ చేశారండి. అండ్ డిజిటల్ ఇంక్లూజివ్ అండ్ ఎడ్యుకేషన్ అనే దానికి యాడ్ చేశారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్తో మారుతూ వచ్చిందండి. కొంచెం దానికి అంటే నేను చెప్పిన దానికి కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుందండి. సో మీరు మీ బీఈడీ కాలేజెస్లో అంటే చదువుతున్న కంప్లీట్ అయిపోయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే మీరు ఎలా అంటే ఏదైతే మీకు ఇప్పుడు 24 అండ్ 25లో ఉన్నటువంటి కరికులం ఏదైతే ఉందో, లేదా 22-24 మధ్య కరికులం ఏదైతే ఉందో, ఒకసారి అప్డేట్ కరికులం తీసుకొని దాంట్లో ఉన్న సబ్జెక్టులు ఇందులో యాడ్ అవుతున్న సబ్జెక్టులకు ఇక్కడ ఇచ్చిన సబ్జెక్టులకు మొత్తం కూడా అక్కడ ఒక సెమిస్టర్లో 5 యూనిట్స్ యాడ్ అవుతూ వస్తాయి. 4 to 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్లో ఈ సబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే వాటికి ఒకటి రఫ్గా నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. అదే షార్ట్ నోట్స్గా వాడండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అడిగారు క్వశ్చన్స్ అనేటివి కూడా చూడండి. చూస్తే మీకు స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎంఈడి మీద మీరు నా స్టడీ హోమ్ గ్రూప్లో అంటే ఎస్పెషల్లీ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మీ మిత్రులు ఎవరైనా ఫాలో అయితే షేర్ చేయండి. ఇంకొన్ని మంచి విషయాలు కూడా చెప్తాను. దాంతోపాటు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. దీంతోపాటు లాస్ట్ టాపిక్ ఒకటి ఉందండి, అదేంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్. వీటి గురించి కూడా ఒకసారి మీతో డిస్కషన్ చేస్తానండి. సో ఇప్పుడు చూడండి, మనము 7th టాపిక్ అనేది కంప్లీట్ చేసాము. ఇప్పుడు 8th క్వశ్చన్కి వద్దామండి. ఒకసారి చూడండి, ఇది ప్రీవియస్ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ చూద్దామండి. సో ప్రీవియస్ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్కి వస్తే ప్రస్తుతానికి నా దగ్గర 2019 అండ్ 2025 పేపర్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది, కానీ అందులో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ మీకు వివరిస్తాను. వాటిని బట్టి మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే సిలబస్ కాపీ తీసుకొని వాటిని మీ యూనివర్సిటీకి అనుసంధానమైనటువంటి ఏదైతే కరికులం ఉందో ఆ కరికులంతో పాటు అనుసంధానం చేసుకుంటూ షార్ట్ నోట్స్ రాస్తూ మీరు కంటిన్యూ చేయండి. అప్పుడు మీకు ఈజీ అయిపోతుందండి. అంటే ర్యాంక్ కొట్టడానికి బిలో 100 లోపు ర్యాంక్ కొట్టడానికి ఈజీ అయిపోతుంది. సో మీకు మంచి కాలేజ్ రావాలి, మంచి ర్యాంక్ కొట్టాలి, ఎడ్యుకేషన్లో ఆరితేరాలి. అదే ఎడ్యుకేషన్తో యూజీసీ నెట్ క్రాక్ చేయాలి, జేఆర్ఎఫ్ క్రాక్ చేయాలి, జేఆర్ఎఫ్ క్రాక్ చేసి పిహెచ్డీ అడ్మిషన్ తీసుకోవాలి. దాని ద్వారా ఎడ్యుకేషన్కు మంచి వనరులు అనేవి మీరు కల్పించవలసి ఉంటుందండి. సో ఇందులో మీరు ఫిలాసఫీ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఈ ఫిలాసఫీ సబ్జెక్ట్లో ఇక్కడ చూడండి 2019లో వచ్చినటువంటి క్వశ్చన్ ఒకటి ఉందండి. జ్ఞానశాస్త్రం దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్ అండి. జ్ఞానశాస్త్రం దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్ అండి, ఫస్ట్ క్వశ్చన్ అండి. అది ఏ విధంగా అడిగాడంటే నిజము అండ్ జ్ఞానము రెండో ఆప్షను, మూడో ఆప్షను ఇలవ, నాలుగో ఆప్షన్ వచ్చేసి తత్వశాస్త్రం అండి. సో తత్వశాస్త్రానికి సంబంధించింది అనేది ఈ జ్ఞానశాస్త్రం దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగితే 4 ఆప్షన్లో తత్వశాస్త్రానికి సంబంధించినటువంటిది ఆన్సర్ అండి. అదేవిధంగా చూడండి, విద్యా లక్ష్యాలు ప్రధానంగా దేని నుండి ఉద్భవిస్తాయి అని చెప్పేసి ఇక్కడ కింద ఇచ్చాడండి. అవి చూడండి, సమాజ శాస్త్రం నుంచి ఉద్భవిస్తాయా, లేకపోతే మనోవిజ్ఞాన శాస్త్రం నుంచి ఉద్భవిస్తాయా, లేదా తత్వశాస్త్రం నుంచి ఉద్భవిస్తాయా, లేకపోతే ఆర్థిక శాస్త్రం నుంచా అని చెప్పేసి క్వశ్చన్ అండి. తత్వశాస్త్రం అండి. సో ఇది ఒక క్వశ్చన్ అండి. నెక్స్ట్ చూడండి, ఇలాగే
తత్వశాస్త్రం అనగానే ఏమి అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు అలా వస్తాయని కాదు, మీకు 2019లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు 2019లో వచ్చినవి మీతో షేర్ చేసుకుంటున్నా. అదేవిధంగా 2025లో మీరు క్వశ్చన్ పేపరు చాలా డిఫికల్ట్గా వచ్చిందండి. అది ఐసీటీ సబ్జెక్ట్ను ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పాటు డిజిటలైజేషను ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇవి యాడ్ చేసి మనకు ఇవ్వడం జరిగింది.